పేదలకి ప్రాథమిక వైద్యం అందించటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీ 23వ స్థానానికి పడిపోయింది. దీనిలోనే తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకి ప్రాథమిక వైద్యం అందించటంలో చిత్తశుద్ధి లేదు అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో ఇవేవి మనం ఫేక్ రిపోర్ట్స్ కాదు, నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ 4వ స్థానంలో ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏపీ 10వ స్థానంలోకి పడిపోయింది. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైద్య రంగంలో చేస్తానన్నటువంటి అద్భుతాలు? ఈయనకి ఎంత పబ్లిసిటీ పిచ్చుందంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకి ఇస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తున్నటువంటి 480 కోట్ల రూపాయలు కూడా ఈయన అంటే కేంద్రం ఇచ్చే పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చితో ఆయన లోగోలు వేసుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది, మేమిస్తున్న పథకాల మీద కూడా మీ లోగోలు వేసుకుంటున్నారు, ఇలా అయితే మేము కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాయోజిత పథకాల కింద వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన 1500 కోట్ల రూపాయలు నిలిపేస్తామని చెప్పి హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చిత్తశుద్ధి లేదు పేదల వైద్యం పట్ల. కొత్త కొత్త పేర్లు తీసుకొస్తారు. ఫ్యామిలీ డాక్టర్ అంట. అంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా పనిచేసినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్స్గా కన్వర్ట్ చేసేశారు. ప్రజలకు ఒక కొత్త రకమైన ఎన్నికల స్టంట్ అనమాట ఇది. ఏం చెప్పారండి? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు 67 రకాల మందులు మీకు అందుబాటులో ఉంటాయి, అలానే 14 రకాల వైద్య పరీక్షలు మీకు అందుబాటులో ఉంటాయి అని చెప్పి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 104 సర్వీసులప్పుడు 53 రకాల మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండేది. అలానే దానిలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్లు పేర్లు మార్చి ప్రజల్ని మోసం చేయటంలో మాత్రం ఆయన చాలా ప్రొఫెషనల్ అండి. ఇంకోటి తీసుకొచ్చారు ఆరోగ్య సురక్ష. ఈ ఆరోగ్య సురక్షలో కూడా మొదటి దశలో ఏం చెప్పారు? లేదు 60 లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్పి చాలా బాహాటంగా మీడియా ముఖంగా తెలియజేశారు. తీరా వాస్తవం అంటే 60 లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు చేయించుకుని 6,45,00,000 మంది పరీక్షలు చేయించేసుకున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి. టీడీపీ గవర్నమెంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే కనుక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు వైద్యం కోసం 33 రకాల పథకాలు అమలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ పేదలకు అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసేశారు. బాలింతలకి అలానే గర్భిణీ స్త్రీలకి చిన్నారులకి పౌష్టికాహారం అందించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, బాలామృతం, గోరుముద్దలు, అన్న అమృత హస్తం, మహాప్రస్థానం లాంటి పథకాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసేశాడు. నిజంగా దారుణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా ఎంత దారుణంగా ఉందంటే వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పి మన వైద్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు చాలా గొప్పగా చెప్తారు. కానీ వాస్తవాలు చూసుకుంటే రజనీ గారు మీరు ఉన్నటువంటి గుంటూరు, ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా వచ్చారు, ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక బెడ్ మీద మెటర్నిటీ వార్డుకి వెళ్ళండి, ఒక బెడ్ మీద 2 బాలింతలు ఉంటున్నారు పసిబిడ్డల్ని పెట్టుకుని. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే కనుక కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక ఐసీయూ వార్డులో ఎలుకలు ఉన్నాయని చెప్పి గుంటూరు మెడికల్ హాస్పిటల్లో అయితే కనుక ఒక పసికందు కూడా మృతి చెందింది. మరీ దారుణమైన విషయం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చాక కరెంటు కోతల వల్ల ఐసీయూలో కూడా టార్చ్ లైట్లు వేసుకుని సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేసుకుని సర్జరీలు చేసిన దుస్థితి కూడా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గవర్నమెంట్ హాస్పిటల్స్ నిజంగా నరక కూపాల్లాగా మారినాయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన అవైలబిలిటీ లేక, డాక్టర్స్ అవైలబిలిటీ లేక అక్కడ ఉన్నటువంటి నాన్ మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో స్వీపర్లు, వీళ్ళందరి చేత కూడా స్వీపర్లు హెల్పర్ల చేత ట్రీట్మెంట్లు చేయించుతున్న దుస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాము.
గొప్పగా ఈ మధ్య ఇంకో మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 లక్షలు కాదు ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు వర్తింపజేస్తున్నాము అని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో వైద్యం అందనప్పుడు అది 5 లక్షలు అయితే ఏంటి, 25 లక్షలు అయితే ఏంటి, ₹1 కోటి అయితే ఏంటి? గతంలో పేదవాడికి మెరుగైన చికిత్స అందించటంలో చిత్తశుద్ధి ఉంది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే. గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 1,20,00,000 మందికి బీపీఎల్ పథకం కింద వర్తింపచేశారు. అలానే ఆ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పరిపాలనలో 4 ఏళ్లలో 5,330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12 లక్షల మంది రోగులకి లబ్ధి చేకూరేలాగా చేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ సర్జరీస్, న్యూరో సర్జరీస్ కానివ్వండి, హియరింగ్ ప్రాబ్లం అంటే క్లార్క్రియర్ ఇంప్లాంటేషన్ లాంటి సర్జరీస్, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా కూడుకున్న సర్జరీస్ అండి. అంటే క్లార్క్రియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అయితే 6 లక్షల రూపాయలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయితే 3,50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే వాటిని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించడం జరిగింది. క్లెయిమ్ అయిన వెంటనే 70% అమౌంట్ని హాస్పిటల్స్కి రిలీజ్ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ హయాంలో. ఇవాళ ఆరోగ్యశ్రీలో కొన్ని హాస్పిటల్స్లో అయితే న్యూరో డిపార్ట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద వర్తింప చేయము అని చెప్పేస్తున్నారు. హార్ట్ సర్జరీస్ చేయట్లేదు, లేదంటే కనుక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లాంటి సర్జరీస్ జరగట్లేదు. పేదవాడికి ఎంతో వైద్యంలో ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రైవేట్ కేసెస్గానే కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎవరి వైఫల్యం అండి? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కాదా? గతంలో ప్రతి హాస్పిటల్లో కూడా ఒక డెస్క్ ఉండేది, ప్రైమరీ హెల్త్ డెస్క్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే వైద్యం చేయించుకున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ ఫామ్స్ తీసుకునేవారు. ఇవాళ అవన్నీ కూడా నిర్వీర్యం చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎదురు నేను పేదల మంత్రిని, పేదలకి నేను మెరుగైన వైద్యం అందిస్తున్నానని చెప్పి